నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికారం అనేది ఎప్పుడు ఎవరి చేతిలోకి మారుతుందో తెలియదు. అధికారం అనేది ఎప్పుడు తమ సొంతమే అనుకున్న పిన్నెల్లి ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పిల్లిలా బాత్రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే గోడ దూకి పరుగు బాత్రూంలో నుండి బయటకు తీసుకొచ్చి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ సంగతి పక్కన పెడితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి పల్నాడులో చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటి వరకు బయటపడినవే కాకుండా ఆయన అరాచకాలు మరిన్ని ఇప్పుడు వెలుగులోనికి వస్తాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. ఇక పోలింగ్ రోజు మొదలుకొని కౌంటింగ్ రోజు వరకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు అప్పటి సిట్టింగ్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో కలిసి పిన్నెల్లి సాగించిన దురాఘాతాలు, దౌర్జన్యాలు అన్నీ కావంటున్నారు. ఇక మాచర్ల పోలింగ్ బూత్ లో ఈవీఎంల ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై విచక్షణ రహితంగా దాడి చేయడం, అడ్డొచ్చిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళపై దుర్భాషలాడడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్తో ఇన్నాళ్లుగా కాలం నెట్టుకొస్తున్న పిన్నెల్లికి బుధవారంతో ఆ ఉపశమనం లేకుండా పోయింది. ఆయన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఇక ఎన్నికల ఫలితాల ముందు వరకు నన్ను టచ్ చేసి చూడండి, నేనేంటో చూపిస్తా, అంత సీన్ ఉందా మీకు అంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ఇప్పుడు పోలీసులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వస్తే పిల్లిలా బాత్రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే గోడ దూకి పారిపోయారు. పిన్నెల్లి అరెస్టులో పల్నాడులో జనం దీపావళి చేసుకుంటున్నారు, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అయితే పిన్నెల్లి సోదరుల బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయండి అని పిలుపునిచ్చారు. దీంతో పిన్నెల్లి సోదరులు దురాఘాతాలు, దౌర్జన్యాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.